కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ చేతులెత్తి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించును గాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేరుగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఆదికాండము 11వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు అంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, ఐగుప్తులో నుండి విడుదల పొందిన వారు. ఇది గుర్తించాలి. మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునందు శిఖరము గల ఒక గోపురము కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. సంపాదన అనండి ఒకసారి. ఏం సంపాదించుకోవాలి ఈ లోకంలో? ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటను ధిక్కరించి, ఇది ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనానికి వ్యతిరేకమైన ఆలోచన ఇది. ఒకసారి మీరు అక్కడ చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనము ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, జలప్రళయము వచ్చిన తర్వాత, జలప్రళయము ముగించబడింది, నోవహు కుటుంబము మాత్రము కాపాడబడింది. ఆ ఓడలో నుండి బయటికి వచ్చిన తర్వాత మరొకసారి మానవాళికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 25, 26 వచనాలలో ఏ వాగ్దానం అయితే చేశారో, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, విస్తరించండి అని ఏ వాగ్దానం చేశాడో, జలప్రళయం తరువాత ప్రపంచమంతా మునిగిపోయింది. నోవహు కుటుంబం కాపాడబడింది. ఆ కాపాడబడిన నోవహు కుటుంబానికి దేవుడు మరొకసారి వాగ్దానం చేస్తున్నాడు. 9వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుడు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ బెదురును అన్నిటికీ, ప్రతి పురుగుకు కలుగును. చాలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి, విస్తరించండి, భూమిని అంతటిని నింపాలి. మీరంతా కాపాడబడినది నీ కుటుంబమే కనుక, రక్షించబడినది నీవు, నీ కుటుంబం కనుక, రక్షించబడిన నీవు, కాపాడబడిన నీవు, తప్పించబడిన నీవు ఈ భూమిని నింపాలి, భూమిని విస్తరింపజేయాలి. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. అయితే 11వ అధ్యాయంకి వచ్చేసే వారికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనము విస్తరించవలసిన పని లేదు, కానీ మనం పేరు సంపాదించుకుందాము. ఏమనుకుంటున్నారు వీళ్ళు? దేవునితో పని లేదు, దేవుని మాటతో పని లేదు, దేవుని మాట వాగ్దానాలతో పని లేదు. మన ఆలోచన, మన తలపు, మన ఉద్దేశమే దేవుడు చెప్పింది అది పక్కన పెట్టి మనని మనం నెరవేర్చుకొని ఈ భూలోకములో పేరు సంపాదించుకుందాము అనుకున్నాం. కానీ ప్రియులారా, ఈ దిన సంపాదన అనే వర్తమానంలో అనేక విషయాలు మనం చూడబోతున్నాం. దానికంటే ముందు దేవుని ఆలోచనకు వ్యతిరేకముగా ఏది తలంచిన, దేవుని ఆలోచనలకు, దేవుని పద్ధతులకు, దేవుని తలంపులకు, దేవుని ఆశీర్వాదానికి వ్యతిరేకముగా ఏది తలంచినా మనం ఇబ్బందులు పడక తప్పదు. అర్థమైందా? ఏమని అర్థమైంది చెప్పండి. చెప్తలేదు, నృచ్చగొట్టదు కదా, చెప్తలేదు. నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ పిల్లల ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుని తలంపులను, దేవుని ఉద్దేశాలను నిర్వహించాలి.
బండ గుర్తు. దేవుని తలంపులను, దేవుని ఉద్దేశాలను నిర్వీర్యం చేసి నిన్ను ఇబ్బంది పెట్టే ధైర్యము, సత్తా ఈ భూలోకంలో ఎవరికి లేదు. ఎవరు జయమొందలేరు. గొర్రెలు కాసే దావీదును దేవుడు ఎంపిక చేసుకొని నేను నిన్ను రాజును చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? నేను నిన్ను రాజును చేస్తా అంటే దావీదు యొక్క తల్లి నమ్మలే, తండ్రి నమ్మలే, దావీదు అన్నదమ్ములు నమ్మలే, దావీదు కూడా నమ్మలే. నా కుటుంబం ఏ పాటిది అంటాడు ఆయన. నా కుటుంబము ఏ పాటిది? ఇశ్రాయేలులకు రాజు ఉండరా అని అన్నాడు. అది దేవుని తరపు. ఇశ్రాయేలులకు రాజుగా ఉండాలి అనేది దేవుని యొక్క నిర్ణయం, దేవుని యొక్క తలంపు. దేవుని యొక్క తలంపును, దేవుని యొక్క నిర్ణయాన్ని నిర్వీర్యం చేయడానికి ఒకవైపు సౌలు, ఒకవైపు ఫిలిస్తీన్లు, ఒకవైపు భార్య, ఒకవైపు స్నేహితులు, ఒకవైపు కన్న కొడుకులు, కన్న కుమారులు, కన్న కుమార్తెలు అందరూ కూడా ఈ దావీదు మీద దాడి చేసుకుంటూ వచ్చారు. కానీ అది సఫలమైందా? సఫలమైందా? కుమారులు దాడి చేసిన, కుమార్తెలు దాడి చేసిన, భార్య, పిల్లలు, మామ, ఇశ్రాయేలు ప్రజలు, సౌలు సైనికులు, సౌలు ఫిలిస్తీన్లు ఎంతమంది దావీదును రాజు కాకుండా ఆపగలిగే ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నం కూడా నిలవలేదు. దేవుడు అన్నట్టుగానే ఇశ్రాయేలులకు దావీదు రాజు కాగలిగినాడు. అది అంటే నీ ఎడల, నీ కుటుంబం ఎడల దేవునికి ఒక ఆలోచన ఉంది. దేవుని ఆలోచన కాక దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకముగా నువ్వు ఏది ప్రయత్నం చేసినా నేను ఇబ్బందులు పడవలసిన ప్రమాదం ఉంటుంది. ఇది నా వర్తమాన సారాంశం. అది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేశాడు, మీరు విస్తరించండి, భూమిని నిందించండి, దేవుని వైభవంతో జీవించండి అంటే వీళ్ళు ఏం చేశారంటే మనకి విస్తరించడం పని లేదు, అందరూ ఒక చోట ఉండి ఒక గోపురం కట్టుకుందాము, పేరు సంపాదించుకుందాం. వర్తమాన సారాంశం ఏంటిది? సంపాదన అనండి ఒకసారి. సంపాదన. ఒకరేమో ఇశ్రాయేలు ప్రజలేమో పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. లూకా సువార్త దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం చదవండి. విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా ఏమనుకున్నాడు ఈ నెబుకద్నెజరు రాజు? ఇశ్రాయేలు ప్రజలేమో పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. నెబుకద్నెజరు రాజేమో గొప్పలు సంపాదించుకుందాం అనుకున్నాడు. గొప్పగా ఒక గొప్ప స్థితిలో నేను ఉండాలని నెబుకద్నెజరు రాజు ప్రయత్నం చేశాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో లూకా సువార్త నా ప్రాణముతో ఇతను ఏమనుకున్నాడంటే ఆస్తి సంపాదించుకుందాము అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అందరూ చెప్పండి, ఏమనుకున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు? పేరు సంపాదించుదాం అనుకున్నారు. నెబుకద్నెజరు ఏమనుకున్నాడు? గొప్పలు సంపాదించుకుందాం అనుకున్నాడు. ఈ లూకా సువార్తలో ఉన్న ధనవంతుడు ఆస్తి సంపాదించుకుందాము ఇవన్నీ అనుకోరాలే. జాగ్రత్తగా విన. అనుకోలేను. నువ్వు ఏదైతే అనుకుంటావో అది అనుకునేది ప్రమాదంలో పడివేస్తుంది. జాగ్రత్తగా. ఒకరు ఊహించుకొని కార్యాలు చేస్తారు. ఇలా జరుగుతుందేమో, ఇలా అయితేనేమో, ఇలా జరుగుతుందేమో అని అనుకుంటే ఆందోళన చెంది ప్రమాదంలో పడే అవకాశాలు మెండుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గాలి మేడలు కట్టొద్దు, ఊహలతో ప్రపంచాన్ని నిర్మించుకోవద్దు, ఊహలతో కుటుంబాలలో చిచ్చులు పెట్టుకోవద్దు, ఊహలతో ఒకరి మధ్య ఒకరు భేదాభిప్రాయాలు కలిగ
నువ్వు ప్రేమించడం మానుకుంటావు. అందుకే ప్రియులారా, నువ్వు ఏది సంపాదించుకుంటావో ఒక్కసారి నీ ఉద్దేశం ఏమైందో దేవుని వాక్యం ఏడలా ఇది మనం ఒక తీర్మానం తీసుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు పేరు సంపాదించుకుంటాము అని అనుకున్నారు. ఆ మాట చదవండి. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము మాట్లాడుకొనగా యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును చూడ దిగి వచ్చెను. యెహోవా ఇదిగో జనం ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచిన ఏ పనినైనను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేసేదు. నువ్వు పేరు సంపాదించుకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే నీ ఆలోచన అంతా దేవుడు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు, తారుమారు చేస్తాడు. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. నువ్వు పేరు సంపాదించుకోవాలని నువ్వు ప్రయత్నం చేసిన వాడిగా ఉంటే ఆ పేరు కాస్త గందరగోళంలో పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేవుడు గందరగోళపరుస్తాడు. దేవుని ఉద్దేశానికి, దేవుని తలంపులకు, దేవుని ఆలోచనలకు కాకుండా నీవుగా ఆలోచన చేసి ఒక పేరు సంపాదించుకోవాలనే నువ్వు తీర్మానం ఉంటే ఆ పేరు కాస్త గందరగోళం అయిపోయే పరిస్థితులు ఆసన్నమయ్యాయి. నీ కుటుంబంలో గందరగోళం, నీ జీవితంలో గందరగోళం, నీ బ్రతుకులో గందరగోళం, నీ పిల్లల్లో గందరగోళం ఏర్పడుతుంది. దేవుడేమో నిన్ను దీవించాలి, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి, దేవుడు నిన్ను వృద్ధిపరచాలి, దేవుడు నిన్ను విస్తరింపజేయాలని దేవుడు అనుకుంటే దేవుని మాటను ఖాతరు చేయక పేరు సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఆ భాషలు తారుమారైపోతాయి. నువ్వు తీసుకున్న తీర్మానాలు తారుమారైపోతాయి, నీ ఆలోచనలు తారుమారైపోతాయి, నీ ఉద్దేశాలు తారుమారైపోతాయి, నీ ఆలోచనలు తారుమారైపోయి సంఘములో, కుటుంబములో ఐక్యత కొరవడుతుంది. ఒకరి మాట ఒకరికి అర్థము కాక వీళ్ళేమనుకున్నారు? ఒక గోపురం కట్టుకుందాం అనుకున్నారు. అంతటా ఒకే భాష ఉంది, కానీ ఈ పేరు సంపాదించుకుందామనే ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చిందో, ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో దేవుడు వారి ఆలోచనలు తారుమారు చేశాడు. ఇప్పుడు గోపురం కట్టాలంటే ఇటుక కావాలి, రాయి కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి. దేవుడి దిగి వచ్చి అది సగం వరకు లేచింది. లేచిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలకు భాషలు తారుమారు చేశాడు. ఇప్పుడు ఒకరిని ఇటుక తేడా బాబు అంటే ఏం చేస్తున్నాడు? రాయి పట్టుకొని వస్తున్నాడు. ఎందుకంటే భాష ఏమైపోయింది? తారుమారు అయిపోయింది. అదే రాయి తీసుకురావాలంటే ఒకడు ఇసుక తెస్తా ఉన్నాడు. అంతే, ఏది అర్థం కావడం లేదు, కలవరం అయిపోయింది, గందరగోళం అయిపోయింది. వారి ఆలోచనలు అక్కడనే ఆగిపోయాయి. ప్రియులారా, దేవుడు నిన్ను దీవించాలనేది దేవుని ఉద్దేశము, అది దేవుని ఆలోచన. నువ్వు ఆశీర్వదించబడాలి, అనేకులకు దీవెనకరంగా, మేలుకరంగా ఉండాలని దేవుని ఆలోచన అయితే, దేవుని ఆలోచనకు వేరుగా నువ్వు పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తే అది గందరగోళంలో పడే ప్రమాదం ఉంది. ఆల్రెడీ వారు గందరగోళంలో పడ్డారు. నెమ్మది లేదు, శాంతి లేదు, ఒకరి భాష ఒకరికి అర్థం కావడం లేదు, ఒకరి మాట ఒకరికి పసగడం లేదు. కుటుంబాలు కూడా అంతే కదా. భార్య అంటే భర్త మాట అంటే భార్యకు, భార్య మాట అంటే భర్తకు, పిల్లలు ఒకరి ఆలోచన లేదు, ఒకరి ఉద్దేశాలు తారుమారు, ఆలోచనలు తారుమారైపోతున్నాయి. అప్పుడు కుటుంబం కట్టేది ఎట్లా? జీవితం కట్టుకోవడం ఎట్లా? దేవుడు ఆశీర్వాదాలు పొందుకోవడం ఎలా? అందుకే ప్రియులారా, మనము పేరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తేమా తారుమారైపోతాం. దేవుని ఆలోచనతో ఏకీభవించి నీ చిత్తమే ప్రభువా, నువ్వు దీవిస్తేనే నాకు దీవెన కావాలి,
దీవించాలి. దీవించితేనే నేను బోధిస్తా. ఎందుకు? పిల్లల దీవెన కదా, ఆస్తి దీవెన కదా, దాసీలు దీవెన కదా, గొర్రెలు దీవెన కదా అంటే యాకోబు ఉద్దేశంలో ఇది నా ఆలోచన చేత సంపాదించుకున్నది, ఇది దీవెన కాదు. నీవిచ్చే దీవెన నాకు దీవెన కావాలి, నీవిచ్చే ఆశీర్వాదమే నాకు ఆశీర్వాదం కావాలి. ప్రియులారా, పేరు సంపాదించుకోవడానికి ఈ లోకంలో దేవునికి వేరుగా సంపాదించుకోవడానికి ఏది ప్రయత్నం చేసినా నువ్వు గందరగోళంలో పడతావు. నీ ప్లాన్ సక్సెస్ కాదు, నీ పనులు సక్సెస్ కాదు. నీవు చేపట్టినది ఏదైనా అది ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కారణం ఏంటంటే అది దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. ఏం సంపాదించుకుంటావు నువ్వు? పేరు సంపాదించుకోవడానికి నువ్వు ఎంత వాకులాడినా, పేరు సంపాదించుకోవడానికి దేవునికి వేరుగా ఎన్ని తలపులు ఎన్ని ఆలోచనలు చేసినా నీ ప్రాణాలన్నీ కూడా తారుమారైపోతా ఉంటాయి. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. రెండవది దానియేలు దగ్గరికి వెళ్దాం. దానియేలు ఏం సంపాదించుకోవాలనుకున్నాడు? గొప్పలు సంపాదించుకోవాలనుకున్నాడు. గర్వానికి పోయాడు. గర్వము తనలో వచ్చేసింది, అవిధేయత తనలో వచ్చేసింది, అవిశ్వాసము తనలో వచ్చేసింది. దేవుడి కార్యాలను కనులారా చూశాడు. దేవుడి అద్భుతాలను దానియేలు, షద్రకు, అబేద్నెగో ఆ వారి ద్వారా నెబుకద్నెజరు దేవుడి కార్యాలను కనులారా చూశాడు. కానీ ఆయన ఏమనుకున్నాడు? నేను ఒక మహాపట్టణం కడదాం అనుకున్నాడు. వినండి వినండి, ఈ దానియేలు అనుకున్నది కూడా ఎక్కడ? దానియేలు కూడా ఒక మహాపట్టణం కట్టించింది ఎక్కడ? ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో ఏ ప్రాంతం అయితే బాబేలు గోపురం ఎక్కడైతే ఉందో అదే బాబేలు గోపురంలో దురాయన ప్రాంతంలో ఒక పేద విగ్రహమును, పెద్ద పట్టణమును ఈ యొక్క బబులోను రాజు కట్టించాడు. ఏం జరిగింది? అతడు గొప్పలు సంపాదించుకుందాం అనుకున్నాడు. ఒక మంచి కట్టడాలను కట్టి నా పేరు కలముగా ఉండాలి, ఒక గొప్ప పేరుగా ఉండాలి అనుకొని గొప్పల కొరకు పోయి దానియేలు తిప్పలు పట్టాడు. గొప్పల కొరకు పోయి నెబుకద్నెజరు తిప్పలు పట్టాడు. ఆ వచనాల్లో చూస్తే నెబుకద్నెజరు ఏ గొప్పలకైతే అడుగు వేశాడో ఆ వచనాల్లో చూస్తే కరువించి, తన మనసులో కరువించి కట్టి తిన్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూడండి ఆ మాటలు. దానియేలు గ్రంథము ఆ గడియలోనే ఏ గడియ? గొప్పలు సంపాదించుకుందాము అనుకున్న ఆ గడియలోనే. అందుకే అనుకోవడం అనేది ప్రమాదం, జాగ్రత్త. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. నువ్వు అనుకుంటే అది కార్యం కూడా జరగాలి. అనుకుంటే కదా నువ్వు ప్రమాదంలో పడిపోతావు. మందసాన్ని ఫిలిస్తీన్ల దాగోను గుడిలో నుండి మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకొస్తా ఉంటే ఆ ఉత్సాహ ఏమనుకున్నాడు? అంటే ఎద్దు కాలు కదిలింది, మందసము కింద పడుతుందేమో అనుకున్నాడు. మందసాన్ని ముట్టుకున్నాడు. అక్కడనే అతడు అనుకున్నాడు. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశానికి వ్యతిరేకంగా నువ్వు అనుకుంటే నీవే ఫెయిల్ అయిపోతావు, నీవే గందరగోళం అయిపోతావు. పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, ఫెయిల్ అయిపోయారు వాళ్ళంతా. అక్కడ భాషను తారుమారైపోయింది. ఇక్కడ నెబుకద్నెజరు గొప్పలు సంపాదించుకుందాం అనుకున్నాడు, ఒక మహాపట్టణమును కట్టింది కదా అనుకున్నాడు. వెంటనే నెబుకద్నెజరు గడ్డి తినవలసి వచ్చింది. ఏమర్థమవుతుంది దీని ద్వారా మనకు? దేవుని ఉద్దేశాలు చక్కగా అర్థం చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించడమే మన భాగ్యము తప్ప దేవునికి వ్యతిరేకంగా నువ్వు గొప్పలు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినా, పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినా ఇబ్బందుల్లో పడవలసి వచ్చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. లూకా సువార్త 12వ అధ్యాయము 19వ వచనం. లూకా సువార్త 12:19 ఒకసారి చదవండి. నా ప్రాణముతో ప్రాణమా
ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు ఫెయిల్ అయిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యలో యవనస్తులు కూడా అనుకుంటున్నారట, ఇప్పుడే మేము బలం ఉన్నప్పుడే యవనస్తులుగా ఉన్నప్పుడే మేము సంపాదించుకోవాలి, మేము సంపాదించుకునేది ఎప్పుడు, మేము మిగిలించుకునేది ఎప్పుడు, ఈ ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ప్రియులారా, నువ్వు ఆస్తి సంపాదించుకోవడానికి ఎప్పుడైతే నీ తరం వచ్చిందో పతనమయ్యే అవకాశాలు ప్రారంభమైనట్లే. హల్లెలూయా. నా ప్రాణమా, తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకు కావలసిన ఆస్తి ఇదిగో నీ కొరకు నేను సంపాదించి పెట్టాను అని అనుకున్నాడు. ఆ రాత్రి దేవుడు అన్నాడు, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుంటే నువ్వు సంపాదించుకున్నది ఎవరి మగును, ఎవరి పోతావు? హల్లెలూయా. నువ్వు సంపాదించుకునేది ఇవి కాదు. సంపాదన మీద ఆలోచన ఉంది, పేరు సంపాదించుకోవాలని ఆలోచన ఉంది, గొప్పలు సంపాదించుకోవాలని ఆలోచన ఉంది, సరే. ఆస్తి సంపాదించుకోవాలని ఆలోచన ఉంది, సరే. కానీ అవి దేవుని చిత్తమైనవి కాదు. దేవుని చిత్తములో మరొకటి ఉంది. నువ్వు సంపాదించుకోవలసిన ఇవి కాదు బ్రదరు, నువ్వు సంపాదించుకోవాల్సిన ఇవి కాదు చెల్లి, నువ్వు సంపాదించుకోవాల్సినవి దేవుని వాక్యములో తేటగా సూటిగా ఉంది. ఆ సంపాదన కొరకు ఆరాటపడు. దేవుని మరిచి దేవుడు కాదన్నవి, దేవుడి వద్దన్నవి నువ్వు సంపాదించుకోవాలని నువ్వు వెంటబడితే అది నువ్వు పోగొట్టుకుంటావు. దేవుని వాక్యములో శ్రమిస్తావు. ఇశ్రాయేలు ప్రజలు పేరు సంపాదించుకోవాలనుకున్నారు, గందరగోళంలో పడిపోయారు, భాషలు తారుమారైపోయాయి. నెబుకద్నెజరు రాజు గొప్పలు సంపాదించుకున్నాడు అనుకున్నాడు, గర్వము తనలోకి వచ్చేసింది, గడ్డి తినడం ప్రారంభించాడు, జంతువుల వలె పెండ పెట్టడం ప్రారంభించాడు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా అది ఫెయిల్ అయిపోతామే తప్ప మనం సంపాదించుకునేది ఏది లేదు. ఒక వ్యక్తి ఆస్తి సంపాదించుకోవాలని ప్రయత్నించాడు, తన మనసు అంతా ఆస్తి మీదనే, డబ్బు మీదనే, డబ్బు డబ్బు సంపాదన సంపాదన సంపాదన. ఏం సంపాదించుకుంటావు, ఎంత సంపాదించుకుంటావు? ఎవరికి మరుగు చేసినా దేవునికి మరుగు చేయలేవు కదా, ఎవరికి వంట పట్టించినా దేవుని వంట పట్టించడం లేదు కదా, ఎవరికి దొరకకుండా సంపాదించుకోవాలని ప్రయత్నం చేసినా దేవునికి దొరకకుండా ఉండలేము కదా. ఆస్తులు సంపాదించుకోవాలని, ప్రాపర్టీ సంపాదించుకోవాలని ఇంకా ఆలోచన. ఇంకా సంపాదించుకునే సమయం ఎప్పుడు మాకు? ఏం సంపాదించుకుంటావు? బైబిల్ ఒకసారి చదువు, పర్సనల్ బైబిల్ స్టడీ చేయి, వ్యక్తిగతంగా బైబిల్ చదవాలి, వ్యక్తిగతంగా ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. దేవుడు బయలుపరుస్తాడు నువ్వు ఏది సంపాదించుకోవాలో. చూద్దాం ఏది సంపాదించుకోవాలో. లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము దయచేసి అందరూ తీయండి. నువ్వు సంపాదించుకోవాల్సినవి దేవుని వాక్యములో రాయబడి ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయము 9వ వచనం. అన్యాయపు సిరి వలన ఎవరిని సంపాదించుకోవాలి నీవు? చెప్పండి, ఎవరిని సంపాదించుకోవాలి? అందరూ చెప్పాలి. హల్లెలూయా. అన్యాయపు సిరి వలన సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి, ఆ డబ్బు, ఏ ఆస్తి కొరకైతే నువ్వు ప్రార్థనాడుతున్నావో, ఏ ఆస్తి సంపాదించుకోవాలని నువ్వు ప్రార్థనాడుతున్నావో, ఏ ఆస్తి సంపాదించుకోవాలని నువ్వు తీర్మానం కలిగి ఉన్నావో, ఆ సిరి, ఆ డబ్బు కాస్త నిన్ను వదిలిపోతుంది. ఆ డబ్బు కాస్త నిన్ను వదిలిపోతుంది. అవును, నాలుగో ప్రశ్న, ఏ ఏజ్ నుండి పని చేయడం ప్రారంభించారు మీరు? ఏ వయసు నుండి పని చేయడం ప్రారంభించారు? చెప్పండి ఒకసారి. ఎవరన్నా పని చేయడం, కష్టపడడం ఏ ఏజ్ నుండి? మ్యాక్సిమం ఏ ఏజ్ నుండి చేస్తారు? 10 ఏళ్ళ కంటే. ఇప్పుడు బాల కార్మికులు అంటారు. సరే, 10 ఏళ్ళ నుండి సంపాదించడం, ఆస్తి సంపాదించడం ప్రారంభించాను. ఇప్పుడు నా వయసు 50. ఎన్ని సంవత్సరాలు అయింది నేను సంపాదించడం ప్రారంభించి? 40 years. ఏముంది?
ఏమని వేసుకొచ్చాం? ఆస్తి, సిరి సంపాదించుకోవడానికి, సిరి సంపాదించుకోవడానికి నీ రక్త సంబంధులకు దూరమయ్యావు, నీ తల్లిదండ్రులకు దూరమయ్యావు, నీ భార్య బిడ్డలకు దూరమైపోయావు, దేవునికి దూరమైపోయావు. నీ ఆలోచన సంపాదన మీద ఎప్పుడైతే పడిందో ఆ సిరి శాశ్వతమైనది కాదు, అది అన్యాయమైన సిరి. అది ఒక దినాన నిన్ను వదిలిపోతుంది. చదవండి అదే మాట. ఎందుకనగా ఆ సిరు మిమ్మల్ని వదిలిపోకున్నప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మల్ని సిరి మిమ్మల్ని చేర్చుకోదు. కానీ ఏ స్నేహితులనైతే, ఏ మనుషులనైతే నువ్వు సంపాదించుకున్నావో ఆ మనుషులే నీకు తోడుగా ఉంటారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకో. ఎక్కడ ఉంటుంది నిజమైన స్నేహితుడు? వీడియో సామెతల గారు రిఫరెన్స్ చెప్పాడు ఒకసారి. వెరీ గుడ్ బేట. నేను పైసలు ఇద్దాం అనుకున్నాను. 17 చదువు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. దుర్దశలో, నీ కష్టకాలములో, నీ బాధకాలములో ఏ సిరిని కాదనుకున్న స్నేహితులను, మనుషులను సంపాదించుకున్నామో వారే నీకు తోడుగా ఉంటారు. వారే నీకు అంటే పేరు సంపాదించుకుంటేవా ఫెయిల్ అయిపోతావు. గొప్పని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తేవా నెబుకద్నెజరు మాదిగా ఫెయిల్ అయిపోతావు. ఆస్తి సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తేవా దేవుని ఆలోచనకు వ్యతిరేకంగా మనం వెరివారం అయిపోతాం. బైబిల్ చెప్తుంది ఏంటంటే మనుషులను సంపాదించుకో, సిరిని కాదు. మనుషులను, నీ భార్యను, నీ భర్తను, నీ చెల్లిని, నీ అన్నను, నీ తమ్ముని ఈ సిరి వలన నువ్వు సంపాదించు. అది అన్యాయమైనదే. అది ఒక దినాన వదిలిపోతుంది. నువ్వు మనుషులను సంపాదించుకుంటే శాశ్వత కాలం వారు నీకు తోడుగా ఉంటారు. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంచాలని ఆశపడుతున్నా. ఆదికాండము చివరి అధ్యాయం ఒకసారి చూడండి. ఆదికాండము చివరి అధ్యాయము మొదటి వచనం అనుకుంటాను. అదే యోసేపు తండ్రి పేరు యాకోబు. ఎక్కడున్నారు? ఈ సంఘటన ఎక్కడ జరుగుతుంది? ఈ సిచ్యువేషన్ ఐగుప్తు దేశంలో జరుగుతుంది. యాకోబు యొక్క స్వాస్థ్యం ఎక్కడ? కానాను. కానీ యోసేపు అమ్మబడి ఐగుప్తులకు వెళ్ళిపోయాడు. అక్కడ యోసేపు రాజుగా ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఇక్కడ యోసేపు ఐగుప్తు దేశంలో రాజుగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలులని ఐగుప్తులకు తెలిసిపోయింది. యాకోబు ఐగుప్తులోనే చనిపోయాడు. ఇప్పుడు అక్కడ మనం చూస్తే ఏడ్చి అతను ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. గనుక అతన్ని గూర్చి చనిపోయినవారు వినండి, చనిపోయినవారు యాకోబు. కానానుకు హెబ్రీయుడు. ఆయన హెబ్రీయులకు ఐగుప్తులకు పడకు గిట్టడు. కానీ యోసేపు అక్కడ మనుషులను సంపాదించుకున్నాడు, మానవత్వాన్ని సంపాదించుకున్నాడు, మర్యాదను సంపాదించుకున్నాడు. చనిపోయింది ఇశ్రాయేలు అయితే ఏడ్చిందెవరు? ఐగుప్తులు. ఎలుగెత్తి ఏడ్చిరి, దుఃఖపడిరి. నీ సిరి నిన్ను గురించి ఏడవదు. నీ సిరి నీ దగ్గరకు రాదు. మనుషులను పోగొట్టుకోకు. సంపాదన మీద పడి, గర్వం మీద పడి, పేరు మీద పడి నువ్వు మనుషులను పోగొట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీ చివరి దినాల్లో ఎవ్వరు నీ దరికి రా. యోసేపు పెరిగింది ఐగుప్తులోనే.
సంపాదించుకున్నాడు. అక్కడ వారితో మమేకమై సంపాదించుకున్నాడు. భక్తి విషయానికి వచ్చేసే వరకు, ప్రార్థన దగ్గరకు వచ్చేసే వరకు తన నిజ దేవుణ్ణి ఆరాధించాడే తప్ప ఐగుప్తుల దేవుళ్ళకు అతనికి మోకరిల్లేదు. కానీ ఆయన లోకంలో జీవించినప్పుడు ఐగుప్తుల యొక్క మమకారాన్ని సంపాదించుకున్నాడు. యాకోబు చనిపోయినప్పుడు, యోసేపు తండ్రి యాకోబు చనిపోయినప్పుడు యాకోబు సంతానానికంటే ఎక్కువగా ఏడ్చింది ఎవరంటే ఐగుప్తులే ఏడ్చారు. ఐగుప్తులే ఏడ్చారు. నువ్వు ఎవరిని సంపాదించుకుంటున్నావు? హల్లెలూయా. నువ్వు విడిచిపెడితే లాభం లేదు. లోక వైపు చూస్తే నువ్వు లాభం లేదు. సంపాదన మీద పడి, పేరు మీద, గర్వం మీద, ఆస్తి మీద, సంపాదన మీద పడి నువ్వు మనుషులను పోగొట్టుకుంటే అది ప్రయోజనం ఏమి లేదు. పౌలు అన్నాడు చూడండి, ఇంకో మాట పౌలు బలమైన మాట అన్నాడు. 1 కొరింథీ 9:19 చదవండి. 1 కొరింథీ చివరికి వచ్చేస్తున్నాను. 1 కొరింథీ 9వ అధ్యాయం. నేను అందరి విషయము ఉన్నాను. ఎవరిని ఏమంటున్నాడు? ఎక్కువ మందిని. నువ్వేమో పోగొట్టుకుంటున్నావు మందిని. నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ చూపు ద్వారా, నీ బిహేవియర్ ద్వారా, నీ యాటిట్యూడ్ ద్వారా. పౌలు మామూలు తత్వజ్ఞానం కలిగిన వాడు. పౌలు గమలీయేలు దగ్గర 3.5 సంవత్సరాలు తరబీదు పొందిన పౌలు. ఆయన అంటాడు, నేను ఎక్కువ మందిని సంపాదించుకున్నాను. ఉన్న మందిని పోగొట్టుకోవడం కాదు, ఉన్న ప్రేమలను పోగొట్టుకోవడం కాదు, ఎక్కువ మందిని సంపాదించుకున్నాను. నాకు స్వాతంత్రం ఉంది, నేను ఫ్రీడమ్, నా నిర్ణయాలు ఓకే, నేను స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటాను, నా చిత్తం, నా ఇష్టం అని నీలాగా పౌలు అనుకుంటే అని నేను నా చదవక మాట చదువు. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికీ ఏం చేస్తున్నాడు సౌలు? చెప్పండి. దాసుడు అంటే పనివాడు. ఎక్కువ మందిని సంపాదించుకోవడానికి అందరికీ నేను ఒక పనివాడిగా ఉండిపోయినా. పనివాడిగా ప్రియులరా, మనం సంపాదించుకునేది పేరు కాదు, ఆస్తి కాదు, గర్వం కాదు, గొప్పలు కాదు. సంపాదించుకునేది నీ సహోదరుని నువ్వు సంపాదించుకో. కొంతమందినైనా నీ కొరకు నీవు సంపాదించుకో. అన్యాయపు సిరి అది ఎప్పుడు నిలవదు. ఒక దినాన డబ్బు నిన్ను వదిలిపెట్టిపోతుంది, పేరు వదిలిపెట్టిపోతుంది, గొప్ప వదిలిపెట్టిపోతుంది, ఆస్తి వదిలిపెట్టిపోతుంది. యోగు సంగతి తెలుసు కదా. ఆయన ఊదు దేశమంతటిలోనే గొప్ప ధనవంతులు ఒక్క దినములోనే అన్ని కోల్పోయారు. కానీ మనుషులను సంపాదించుకోవాల్సింది నీ సహోదరుని, నీ చెల్లిని, నీ తమ్ముని, నీ అన్నను, నీ స్నేహితులను నువ్వు సంపాదించుకో. ఒక దినాన వారు నీకు తోడుగా ఉంటారు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. రెండవది హోషేయ గ్రంథం 6:3. ఏం సంపాదించుకుందాం? హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. హోషేయ దానియేలు గ్రంథం పక్కకే ఉంటుంది. ఏం సంపాదించుకుందాం? ఇంకా దేవుని గురించిన జ్ఞానం. లోక జ్ఞానం కాదు సంపాదించేది, దేవుని జ్ఞానము సంపాదించాలి. దేవుని జ్ఞానం యొక్క, వినండి నాదొక ప్రశ్న, మీ జవాబు. దేవుని జ్ఞానం యొక్క సంపూర్ణత ఏంటో చెప్తారా? దేవుని జ్ఞానం యొక్క ఫుల్ఫిల్ సంపూర్ణత ఏంటో చెప్తారా? అదే కాదు ఇక్కడ భాష. దేవుని జ్ఞానము సంపాదించుకుందాము రండి అంటున్నారు. అంటే దేవుని జ్ఞానం యొక్క ఫుల్ఫిల్ ఫైనల్ జడ్జ్మెంట్ ఏంటిది? పదము
మనుషుల భాషలతోను మనుషుల భాషలతోను నేను భాషలు మాట్లాడిన ఏ భాషలు దేవదూతలతో భాషలు మాట్లాడిన మనుషుల భాషలతో నేను మాట్లాడిన ప్రేమ లేని వారైతే నేను వ్యర్థుడనే. జ్ఞానము సంపాదించుకుందాము రండి. దేవుని జ్ఞానము ప్రేమతో ముడిపడి ఉంది. ప్రేమను సంపాదించుకుందాం. చెప్పండి, ఏం సంపాదించుకుందాం? ఏ ప్రేమ? దేవుని ప్రేమ. భరిస్తుంది, ఓర్చుకుంటుంది, సహిస్తుంది, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ ప్రేమించును, అన్నిటినీ ఆదరించును, అన్నిటినీ తాళితో ఓర్చుకొనును. ప్రేమ, లవ్, జీసస్ లవ్. ఆ సంపాదన కొరకు ప్రేమను సంపాదించుకోవడానికి ప్రయత్నించి నువ్వు దేవదూతల భాషలతో మాట్లాడిన, భాషల వరములు కలిగిన, స్వస్థత వరములు కలిగిన, ప్రవచన వరములు కలిగిన, దర్శన వరాలు కలిగిన నువ్వు ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడనంటాడు పౌలు. హల్లెలూయా. అందుకే హోషేయ గ్రంథంలో జ్ఞానము యొక్క సంపూర్ణత దేవుని ప్రేమ యొక్క బిడ్డలారా ప్రేమను సంపాదించుకుంటాం. ప్రేమను, ఆ ప్రేమ ఎప్పుడు మనల్ని వదిలిపోదు. ప్రేమ ఎప్పుడు మనల్ని వదిలిపోదు. కుటుంబంలో ప్రేమను సంపాదించుకుంటాం. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అక్కచెల్లెల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, సంఘములో సహవాసములో ప్రేమ, వ్యక్తుల మధ్య ప్రేమను సంపాదించుకుంటాం. ఆ ప్రేమ జయిస్తుంది. ఆ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. సిరి శాశ్వత కాలం ఉండదు. గొప్పలు శాశ్వత కాలం ఉండదు. పేరు శాశ్వత కాలము. నువ్వు ఎంత పేరు సంపాదించుకుంటా ఒక దినాన్ని కనుమరుగు అయిపోతుంది. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా చేతులెత్తి చెప్తాం. హల్లెలూయా జై బోలో క్రీస్తు మహారాజుకి. ప్రేమను సంపాదించు. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. థర్డ్ వన్, చివరి ఫిలిప్పీ 3:9. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తును సంపాదించు. మన అంశం ఏంటిది? ఏం సంపాదించుకుందాం? ఎవరిని సంపాదించుకుందాం? క్రీస్తును సంపాదించుకుందాం. క్రీస్తును, యేసు ప్రభువును నీ కొరకు నా కొరకు సిలువలో ఏ దేవుడైతే ప్రాణాన్ని దారపోశాడు, పాప శిక్ష, దోష శిక్ష మన మీదకి రాకుండా ఎవరైతే ప్రాణాన్ని దారపోశాడు, మనకు బదులుగా ఏ దేవుడైతే కొరడాలు వడ్డించుకున్నాడు, మన కొరకు ఏ దేవుడైతే రక్తము రాశాడు, ఆ క్రీస్తును మనం సంపాదించుకుంటాం. క్రీస్తును అక్కడ నుండే మనకు దీవెనలు, అక్కడ నుండే మనకు ఆశీర్వాదాలు, అక్కడ నుండే మన అవసరతలు తీర్చబడతాయి. ఆ క్రీస్తు యేసులో నుండే మనకు విజయాలు, మన లైఫ్ లో సక్సెస్ ఫుల్ రేట్ రావడానికి, సక్సెస్ రావడానికి. ఈ మధ్యలో ఏ ఐటమ్ ఉన్నా ఏమంటారు? స్టార్ గుర్తులు ఏమంటారు? 3 స్టార్ రేటింగ్. థ్యాంక్ యూ. రేటింగ్ సంపాదించుకుంటాం. అది ఇక్కడ వస్తువు ఉంటే కాదు, ప్రేమను సంపాదించుకుంటాం, క్రీస్తును సంపాదించుకుంటాం. మనుషులను కూడా ఒక్క మాట చేత మనిషి దూరం అయిపోతాడు, అదే మాట చేత మనిషి. ఐగుప్తులో యోసేపు అధికారిగా ఉన్న వారి ప్రేమను, మమకారాన్ని, ఐగుప్తుల యొక్క మమకారాన్ని సంపాదించుకుంటాడు. ఇశ్రాయేలు చనిపోయినప్పుడు ఎక్కువ ఏడ్చింది ఎవరై అంటే వీళ్ళు 70 మంది. ఎవరు? యాకోబు యొక్క సంతానము 77-76 మంది ఉన్నారు అంతే. ఎక్కడ వాళ్ళకి పుట్టిన పిల్లలు, వాళ్ళకి పుట్టిన మొత్తం లెక్క 70 మందిగా పోయిండ్రు. యోసేపు 2 కుమారులు, అక్కడ వాళ్ళను కూడా ఏది మనషే ఎఫ్రాయిము మొత్తం 75 మంది. ఏడ్చింది, ఎక్కువ ఏడ్చింది ఐగుప్తులే. 7 దినములు 70 దినములు ఏడ్చారు. సమాధి చేసినప్పుడు వీళ్ళు 70 మంది అంటే ఐగుప్తుల యొక్క బలగమంతా వచ్చేసింది. ఎక్కడికి? యోర్దాను మక్పేలా గుహ దగ్గర అబ్రహాము శారాని ఎక్కడ పాతి పెట్టాడో అక్కడికి ఐగుప్తు యొక్క రథములు, గుర్రములు, సైన్యం అంతా ఇక్కడికి వచ్చి
ఆ యాకోబును పాతిపెట్టి మన ఐగుప్తుకి వెళ్ళిపోయారు. మనుషులను సంపాదించుకుంటాం. దేవుడి మాటను దీవించుగాక. తలలో సంధి ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచుతాం. సంపాదన కొరకే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది తీసుకొని పోవు. ఈ లోకంలో సంపాదన కొరకే కాదు. ఇశ్రాయేలు పేరు సంపాదించుకుందాం అనుకున్నారు, గందరగోళంలో పడ్డారు. నెబుకద్నెజరు గొప్పని సంపాదించుకుందాం అనుకున్నాడు, గర్వంతో నిండిపోయి గడ్డి తిన్నాడు. ధనవంతుడు ఆస్తి సంపాదించుకుందాం అనుకున్నాడు, వెర్రివాడిగా మిగిలిపోయాడు. ఇవి నిజ సత్యాలు కావంటారా? అవును. అన్యాయపు సిరి ఎప్పుడైనా నేను వదిలిపోతుంది. సిరిని చూసి, డబ్బును చూసి, ఆస్తిని చూసి. సిరి శాశ్వత కాలం ఉండదు. నీ స్నేహితులే, నీ నిజ స్నేహితులే నీతో ఉంటారు బిడ్డ. మనుషులను పోగొట్టుకోకు, మనుషులను సంపాదించుకో, ప్రేమను సంపాదించుకో, జ్ఞానమును సంపాదించు. ఇశ్రాయేలు అంటారు, అయ్యో మనం ఎంతో నష్టపోయాం, రండి యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం రండి. పలుకబడిన మాట. యెహోవా జ్ఞానం యొక్క సర్వ సంపూర్ణత ప్రేమ అయి ఉంది. ప్రేమని సంపాదించుకుందాం. మూడవది క్రీస్తును సంపాదించుకుందాం. అక్కడ నుండే మనకు దీవెనలు, అక్కడ నుండే మనకు ఆశీర్వాదాలు, అక్కడ నుండే మనకు అవసరతలు తీర్చబడతాయి. ఆ క్రీస్తు యేసులో ఉండే మనకు విజయాలు ప్రాప్తిస్తాయి. సంపాదించుకుందాం. ప్రభు కొరకు నిలబడదాం. ప్రార్థించండి. వాక్యాన్ని బట్టి ఒకరు ప్రార్థన.